ఇప్పుడు అంటామంటే రెండు మ్యాట్రిసెస్ అంటే ఏబి అనే రెండు మ్యాట్రిసెస్ ఈక్వల్ అని ఎప్పుడు అంటామంటే ఇది ఫస్ట్ పాయింట్ వచ్చి ఏ అండ్ బి ఆర్ సేమ్ ఆర్డర్ అవ్వాలి. అంటే ఏబి ఆర్ సేమ్ ఆర్డర్, అలాగే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఏమవుతాయంటే ఈక్వల్ అవుతాయండి. అంటే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్. ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్. టూ మ్యాట్రిసెస్ ఎప్పుడు ఈక్వల్ అంటే సేమ్ ఆర్డర్ అవ్వాలి. అలాగే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఏమవుతాయంటే ఈక్వల్ అయితే అప్పుడే మనం రెండు మ్యాట్రిసెస్ ఈక్వల్ అని చెప్తామండి. అలాగే మనం ఎడిషన్ అంటే మనం ఆల్జబ్రిక్ ఆపరేషన్లో ప్లస్ మైనస్ మల్టిప్లికేషను డివిజను అంటే ఇవి మ్యాట్రిసెస్లో మనకి ఎడిషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ తీసుకుంటే ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ అంటే ఏ అండ్ బి ఆర్ టూ మ్యాట్రిసెస్ అయితే మనం ఎప్పుడు ఎడిషన్ చేస్తామంటే వీటికి సేమ్ ఆర్డర్ ఉండాలి. అలాగే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఏం చేస్తామంటే యాడ్ చేస్తామండి. ఇది అంటే ఏ ప్లస్ బి డిఫైన్డ్ యాజ్ ఏ ప్లస్ బి ఈజ్ ఏబిఆర్ సేమ్ ఆర్డర్, కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఏం చేస్తామంటే యాడ్ చేస్తామండి. ఇది సేమ్ ఆర్డర్ అంటే ఏ అనేది 2x2 మ్యాట్రిక్స్ అయితే మనకి బి అనేది 2x2 మ్యాట్రిక్స్ అయితే మనకి ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుందంటే ఇక్కడ 2x2 మ్యాట్రిక్స్ వస్తుందండి. ఇది కరస్పాండింగ్ ఎలిమెంట్స్ మనం ఏం చేస్తామంటే ఈక్వల్ చేస్తాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 అయితే ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు 5 6 7 8 అయితే మనకి ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అంటే సేమ్ ఆర్డర్ 2x2 మ్యాట్రిక్స్, ఇది 2x2 మ్యాట్రిక్స్ కాబట్టి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఏం రాస్తామంటే మనం యాడ్ చేస్తాం. అంటే 1 + 5 6, అలాగే 2 + 6 8, 3 + 7 10, 4 + 8 12 అండి. ఇది 2x2 మ్యాట్రిక్స్. మనకు వచ్చేది కూడా ఏమొస్తుందంటే 2x2 మ్యాట్రిక్స్ వస్తుందండి. ఇది ఎడిషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ అంటే ఏ అండ్ బిఆర్ ఏమవ్వాలి సేమ్ ఆర్డర్ అవ్వాలి. అలాగే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఏం చేస్తామంటే యాడ్ చేస్తాం. ఇది డిఫైన్డ్ యాజ్ ఏ ప్లస్ బి అండి. అలాగే మనం సబ్ట్రాక్షన్ ఆఫ్ ఏ సబ్ట్రాక్షన్ ఆఫ్ మ్యాట్రిసెస్ అంటే ఏ అండ్ బి ఆర్ సేమ్ ఆర్డర్, ఏ మైనస్ బి ఎప్పుడు అంటామంటే ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఆఫ్ మైనస్ బి అని రాస్తామండి. ఇది మనం మామూలుగా మైనస్ చేయడానికి, ఇది సబ్ట్రాక్ట్ చేయడానికి ఏ మైనస్ బి ఏ ప్లస్ మైనస్ బి అండి. అలాగే స్కేలార్ మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏదైనా ఒక స్కేలార్తో ఒక మ్యాట్రిక్స్ మల్టిప్లై చేయాలంటే మనం స్కేలార్ మల్టిప్లికేషన్ అండి. అంటే ఏ ఈజ్ ఎనీ మ్యాట్రిక్స్ కే ఈజ్ స్కేలార్ అయితే మనం దాన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే కేఏ అని డిఫైన్ చేస్తామండి. కేఏ అంటే మనకి ఏదైనా మ్యాట్రిక్స్ ఇస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి 1 2 3 4 5 6 7 4 5 6 ఇస్తే దానికి మనకి 2A చేయమంటే ఏం చేస్తామంటే ప్రతి ఎలిమెంట్ని ఏం చేస్తామంటే
ఆ స్కేలార్తో మల్టిప్లై చేస్తామండి. అంటే ఏమవుతుందంటే ఇక్కడ 2, 4, 6, 8, 10, 12 అవుతుంది. ఇది స్కేలార్ మల్టిప్లికేషన్ అండి. అంటే ప్రతి ఎలిమెంట్ని ఏం చేయాలంటే మల్టిప్లై చేయాలి ఆ స్కేలార్ తోటి. అంటే 2a రాస్తే మనకి 2 తోటి ప్రతి ఎలిమెంట్ని ఏం చేస్తామంటే మల్టిప్లై చేస్తామండి. అలాగే మనకి ఇక్కడ ఆల్జీబ్రిక్ ఆఫ్ మ్యాట్రిసెస్లో ఎడిషను, సబ్ట్రాక్షను, అలాగే మన మల్టిప్లికేషన్ కూడా ఒకసారి చూద్దామండి. ఇప్పుడు మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్. అంటే రెండు మ్యాట్రిసెస్ని మల్టిప్లై చేయాలంటే ఏ అండ్ బి ఆర్ 2 మ్యాట్రిసెస్ అయితే మనం ప్రొడక్ట్ మామూలుగా ఏబి ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఏ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ బి అయితే నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఏ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ బి అయితే మనకి ఏమవుతుందంటే మల్టిప్లికేషన్ ఏబి డిఫైన్ అవుతుందండి. అలా కాకుండా నాట్ ఈక్వల్ టు వస్తే ఏబి డస్ నాట్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఏబి నాట్ ఈక్వల్ టు అయితే ఏమవుతుందంటే ఏబి డస్ నాట్ ఎగ్జిస్ట్ అండి. అంటే మనకి ఏం కావాలంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఏ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ బి. మామూలుగా అయితే మనకి 1 2 3 4 5 6 ఇలాగా 2/3 మ్యాట్రిక్స్ ఇస్తే, అలాగే మన బి అనే మ్యాట్రిక్స్ 1 2 3 4 5 6 ఇలా ఇస్తే, అంటే ఇక్కడ 3/2 ఇస్తే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అంటే 3, నెంబర్ ఆఫ్ రోస్ అంటే 3 ఈక్వల్ కాబట్టి మనకి ఏబి ఎగ్జిస్ట్ అవుతుందండి. అంటే ఏబి మల్టిప్లై చేయగలం. మనకు వచ్చే మ్యాట్రిసెస్ ఏమవుతుందంటే ఇక్కడ ఈ 3 డిలీట్ చేస్తే మనకి 2/2 మ్యాట్రిక్స్ వస్తుంది. 2/2 మ్యాట్రిక్స్ ఇది ఏబి అండి. అది మామూలుగా అయితే మనం ఎలా రాస్తామంటే ఏఐజే m/n, ఇక్కడ బి అనే మ్యాట్రిక్స్ బీజేకే అయితే ఇక్కడ n ఇంటూ పి అయితే మనకి ఏబి చేస్తే మనకి వచ్చి మ్యాట్రిక్స్ ఎలా వస్తుందంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలమ్స్, ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ కాబట్టి ఏబి డిఫైన్ అవుతుందండి. అందుకని మనకు వచ్చి కొత్త మ్యాట్రిక్స్ ఎలా వస్తుందంటే ఇక్కడ సిఐకే m ఇంటూ పి అండి. అంటే ఇక్కడ మన కొత్తగా వచ్చే మ్యాట్రిక్స్ దీంట్లో కూడా జే ఉంది కాబట్టి దీన్ని డిలీట్ చేస్తే మనకి సిఐకే ఈజ్ ఈక్వల్ టు ఏఐజే ఇంటూ బీజేకే అండి. ఇది కొత్త మ్యాట్రిక్స్ ఏబి డిఫైన్ అవుతుంది. ఇది మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్లో మనం ఇది నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఏ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ ఏ అయితే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అప్లై అవుతుంది. అలాగే మనం ప్రాపర్టీస్ ఆఫ్ ఎడిషన్ అండి. ప్రాపర్టీస్ ఆఫ్ ఎడిషన్ అంటే ఎడిషన్లో మనకి ఇక్కడ కామ్యుటేటివ్లా వర్తిస్తుందండి. అంటే ఏబి అనే 2 మ్యాట్రిసెస్ ఏబిసిఆర్ సేమ్ ఆర్డర్ ఉన్న మ్యాట్రిసెస్ తీసుకుంటే ఏబిసిఆర్ సేమ్ ఆర్డర్ ఉన్న మ్యాట్రిసెస్ తీసుకుంటే మనకి A+B కామ్యుటేటివ్ లా అండి. అంటే A+B ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే B+A అవుతుంది. అలాగే అసోసియేటివ్ లా కూడా వర్తిస్తుందండి. అంటే ప్రాపర్టీస్ ఆఫ్ ఎడిషన్లో అసోసియేటివ్ లా అంటే 3 మ్యాట్రిసెస్ తీసుకుంటే A+B ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ బ్రాకెట్ B+C అని రాస్తామండి. దీన్ని అసోసియేటివ్ లా అంటారు. అలాగే ఎడిటివ్ A+0 ఈజ్ ఈక్వల్ టు 0+A అయితే ఏ వస్తుందండి. అంటే దీన్ని ఏమంటారంటే ఎడిటివ్ ఐడెంటిటీ అంటారు. ఎడిటివ్ ఐడెంటిటీ 0ని ఏమంటారంటే ఎడిటివ్
ఐడెంటిటీ ఎడిటివ్ ఐడెంటిటీ ఏ ప్లస్ జీరో ఈజ్ ఈక్వల్ టు జీరో ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే, అలాగే మనకి ఎడిటివ్ ఇన్వర్స్ అండి. అంటే మామూలుగా అయితే ఏ ప్లస్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలంటే జీరో అయితే, మనకి ఇక్కడ దీన్ని మైనస్ ఏని ఏమంటారంటే ఎడిటివ్ ఇన్వర్స్ అంటారండి. ఎడిటివ్ ఇన్వర్స్ ఇవి మనకి ఎడిషన్ యొక్క ప్రాపర్టీస్. ఇక్కడ మనకి మ్యాట్రిసెస్లో కొన్ని నోట్స్ అండి ఇవి. ఇఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు జీరో అయితే దెన్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ అవుతుందండి, ఆర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే మైనస్ బి అవుతుంది. అలాగే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సి అయితే బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే సి అవుతుందండి. ఇక్కడ క్యాన్సిల్ చేయకూడదు. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సి అయితే దెన్ బి ఈజ్ ఈక్వల్ టు సి అవుతుందండి. అలాగే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సి అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ బి ఆర్ బి ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ సి అవుతుంది. అలాగే మనకి ఏబి అనేవి రెండు మ్యాట్రిసెస్ సేమ్ ఆర్డర్ అయితే కేఎల్ ఆర్ స్కేలార్స్ అయితే కే ఇంటూ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు కేఏ ఇంటూ కేబి అండి ప్లస్ కేబి, కే ప్లస్ ఎల్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు కేఏ ఇంటూ ఎల్ఏ అండి. అలాగే కే ఇంటూ ఎల్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఎల్ఏ అండి. అలాగే జీరో ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో, కే ఇంటూ జీరో ఈజ్ ఈక్వల్ టు జీరో అవుతుందండి. ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అండి. మనకి ఏ ఈజ్ ఎనీ మ్యాట్రిక్స్ అయితే మనకి ట్రాన్స్పోజ్ అంటే మనం ఎలా రాస్తామంటే ఇక్కడ ఏ ట్రాన్స్పోజ్ ఆర్ ఏ డాష్ అని రాస్తాం. ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఎనీ మ్యాట్రిక్స్ రో నెంబర్ ఆఫ్ రోస్ ఇంటూ మనం ఎలా మార్చాలంటే కాలమ్స్గా మారిస్తే దాన్ని ఏ ట్రాన్స్పోజ్ అంటామండి. అంటే ఈ ఏలో ఉన్న రోస్ అన్ని కాలమ్స్గా చేంజ్ చేస్తే దాన్ని ఏ ట్రాన్స్పోజ్ అంటాము. అంటే ఇక్కడ ఇలా మ్యాట్రిసెస్ ఇస్తే మనకి 4 5 6 7 8 9 ఇంటర్చేంజింగ్ రోస్ ఇంటూ కాలమ్స్, కాలమ్స్గా మనం చేంజ్ చేస్తే ఏదైనా మ్యాట్రిక్స్లో ఇంటర్చేంజింగ్ రోస్ ఇంటూ కాలమ్గా చేంజ్ చేస్తే దాన్ని ఏ ట్రాన్స్పోజ్ అంటాం. ఏ ట్రాన్స్పోజ్ని ఎలా డినోట్ చేస్తామంటే ఏ పవర్ టీ ఆర్ ఏ డాష్ అని రాస్తామండి. దీన్ని ఏ ట్రాన్స్పోజ్ చేయడం అంటే ఇంటర్చేంజింగ్ రోస్ అంటే ఈ రో వల్ల ఏమవుతుందంటే కాలంగా మారుతుంది 1 2 3. అలాగే ఇది ఈ రో వల్ల ఇక్కడ కాలంగా మారుతుంది. ఇంటర్చేంజింగ్ రోస్ ఇంటూ కాలమ్స్గా మార్చాలి. దీన్ని ఏ ట్రాన్స్పోజ్ అంటారండి. ఇది ఏ ట్రాన్స్పోజ్. అలాగే మనం సిమెట్రిక్ మ్యాట్రిక్స్ గురించి కూడా తెలుసుకుందామండి. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏ ఈజ్ ఎనీ స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితే మనకి ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ అయితే దాన్ని ఏమంటామంటే ఏ ఈజ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటామండి. ఏ ఈజ్ కాల్డ్ ఏమంటామంటే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అండి. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి డయాగ్నల్ ఎలిమెంట్స్ రాస్తే 1 2 3 రాస్తే ఇక్కడ A12 మనకి A21 ఒకే ఎలిమెంట్ రాయాలి. ఇక్కడ 4 రాస్తే ఇక్కడ 4 రాయాలి. అలాగే A13 6 రాస్తే A31 కూడా 6 రాయాలి. ఇక్కడ 5 రాస్తే ఇక్కడ కూడా 5 రాస్తే మనకి దీన్ని సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటామండి. అంటే దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే మనకి ఏం రావాలంటే ఏ అనే మ్యాట్రిక్స్ రావాలి. కాబట్టి దీన్ని సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటారు. అలాగే మనకి స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అండి. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే మనం సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే మనకి ఏ ఈజ్ ఎనీ స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితే మనకి ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే -a అయితే దాన్ని స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటామండి. అంటే ఏ ఈజ్ ఎనీ మ్యాట్రిక్స్ ఇస్తే మనకి
ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏమవ్వాలంటే మనకి డయాగ్నల్ ఎలిమెంట్స్ రాసి ఇక్కడ A1 టు సేమ్ ఎలిమెంట్స్ రాయమన్నాం కాబట్టి ఇక్కడ 4 రాస్తే ఇక్కడ 4 రాయాలి. ఇక్కడ సైన్ చేంజ్ చేయాలండి. ఇక్కడ 5 రాస్తే ఇక్కడ -5 రాయాలి. ఇక్కడ 6 రాస్తే ఇక్కడ -6 రాయాలి. కాబట్టి ఇది ఏ ఈజ్ ఎనీ స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఎప్పుడు అంటామంటే ఏ ఈజ్ కాల్డ్ స్క్యూ సిమెట్రిక్ అండి. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఎప్పుడు అంటామంటే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు -A అవ్వాలి. ఇది ట్రాన్స్పోజ్ చేస్తే ఏం రావాలంటే -A రావాలి. దీన్ని ఏజ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాము. అంటే మనకి కొన్ని ట్రాన్స్పోజ్లో కొన్ని ప్రాపర్టీస్ కూడా ఉన్నాయండి. అవి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్స్పోజ్లో మనకి ఏ ట్రాన్స్పోజ్ ఓల్డ్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఏ అవుతుంది. అలాగే A+B ఓల్డ్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్ అవుతుంది. అలాగే ఏదైనా కేఏ ఓల్డ్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏం రాస్తామంటే కేఈ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అని రాస్తాం. అలాగే ఇక్కడ ఏబి ఓల్డ్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అవుతుంది. కాబట్టి ప్రాపర్టీస్ మనకి ట్రాన్స్పోజ్